వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 3వ సంకీర్తన 5వ చరణం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని. మరొకసారి అబ్షాలోము నుండి పారిపోతున్న దావీదు తన జీవితానికి ఆధారము, దేవుని పట్ల ఆయనకున్న సమస్తమైన జ్ఞానం చొప్పున మాట్లాడుతున్న 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మొట్టమొదటిది సరెండర్, లొంగిపోవటము. ఆయన చుట్టూ ఉన్న 10,000 మంది దండెత్తి శత్రు సైన్యము చుట్టూ ఉన్నప్పటికీ తాను తనకన్నా పైన ఉన్న అధికారి అయిన దేవునికి సంపూర్ణమైన నియంత్రణ కొరకు లొంగిపోవటం మనం చూడవచ్చు. సైనికులు కూడా కొన్నిసార్లు లొంగిపోతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకన్నా, సైన్యముని కన్నా, వాళ్ళ శక్తి కన్నా మించిన అధికారి వాళ్ళ పైన ఉన్నాడు అన్న సత్యాన్ని బట్టి వారు లొంగిపోతారు. ఈరోజు కూడా పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నిటినీ చక్కదిద్దగలిగిన దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. ఒక చిన్నపిల్లోడు తన తల్లి చేతుల్లో ఉన్నప్పుడు బయట ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా ఎప్పటికీ భయపడ్డు. ఎందుకనంటే సంపూర్ణంగా తల్లి చేతిలోనో తండ్రి చేతిలోనో ఉన్న భరోసా ఆ కుమారుడిని భయపడకుండా చేస్తుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్టిల్నెస్, నిశ్చలత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను పండుకొని నిద్రపోదును అన్న మాటను కీర్తనకారుడు రాస్తూ తన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా ఆయన నిద్రపోతున్నాడు అనంటే, బాహ్యంగా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ అంతరంగంలో లోపల ఆయన నిశ్చలమైన శాంతిని, సమాధానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. యేసుక్రీస్తు కూడా అద్దరికి వెళ్తున్నప్పుడు ఆయన పడవలో నిద్రపోయినట్లుగా బయట ఉన్న గందరగోళాలు, తుఫాన్లు ఆయన లోపలి ప్రశాంతతని ఏమాత్రము మార్చలేకపోయినవి. మనం కూడా దేవుడు మనకు ఆధారంగా ఉంటే అంతర్గతంగా అంత ప్రశాంతంగా ఉంటాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సేఫ్టీ. భద్రతను గురించి కూడా ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకింత భద్రత? అనేకమైన గందరగోళ పరిస్థితులు, తన సొంత కుమారుడే తనను తరుముతున్న పరిస్థితుల్లో, ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో భద్రత కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కానీ నేను చక్కగా నెమ్మదిగా పండుకున్నాను అని చెప్పగలుగుతున్నాడు అనంటే దేవుని భద్రతలో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు భక్తుడు కూడా సింహాల గుహలో పడివేసినప్పుడు ఆయనకి దేవుడు భద్రత ఇస్తుండు, అంతేగాని సింహాలు ఆయన్ని మింగలేక కాదు, సింహాలకి భయపడక కాదు. దేవుని భద్రత ఉండబట్టి నెమ్మదిగా ఆ రాత్రి పండుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. చివరిగా మనం ఆలోచన చేస్తే స్ట్రెంగ్త్, బలము. ఈ శక్తి, బలము అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే ఆధారమైన దేవుడి దగ్గర నుంచే వస్తుంది. నేను మేలుకొంటిని, మరలా ఉదయాన్నే నేను రిఫ్రెష్ అయ్యాను, మరలా ఆ శక్తితో, బలంతో ముందు కొనసాగుతున్నాను అని దావీదు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరే మాకు ఆధారంగా ఉండి మేము మేలుకొన్నను, నిద్రపోయినను మాకు భద్రతను, భరోసాను మీరే ఇచ్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.